నువ్వు పలావులు తెచ్చి పెట్ట అవసరంలా, వాళ్ళకి ఏదో బంగారాలు తెచ్చి దిగే అవసరంలా. ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారండి నువ్వు ఇచ్చి? ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. మన బ్రదరే, మన కళ్యాణ్ వాళ్ళ నాన్న. కళ్యాణ్ అంటే తెలుసా మీకు? సాక్ష్యాలు చెప్పిస్తాడు. ఇక్కడ ఉన్నాడు, ఒకసారి లేచి నిలబడినా. తన తండ్రి ఈ మధ్యకాలంలో నిద్రించాడు. కళ్యాణ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు సండే, తెలుసు, మీ అందరికీ తెలుసు. కూర్చున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ అన్నయ్యకి జాబు, సాఫ్ట్వేర్, అమెరికాలో. మంచోడు. ఆయన పేరు సుధాకర్ గారు. ఆయన మంచి వ్యక్తి, పాపం, మనస్తత్వం మంచిది. అయితే ఇంకా దేవుడిని తెలుసుకోలేదు, తెలుసుకుంటాడని ప్రార్థన చేస్తున్నాం. అమెరికా నుంచి ఎవ్రీ మంత్ కళ్యాణ్కి ఒక 5,000, వాళ్ళ నాన్నకు ఒక 5,000 అకౌంట్లో వేసేవాడు. అంటే ఏంటి? నాకు దేవుడు సంపాదన ఇచ్చాడు, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నాన్న ఈ 5,000 నీకు నెలకి సొంతంగా ఖర్చు పెట్టుకో. రే తమ్ముడు, ఇదిగో ఇది నీ ఖర్చుకు వాడుకోయా. ఏదో తన ప్రేమ. తమ్ముడికి ఒక 5,000, తండ్రికి ఒక 5,000. నెల అతని జీతం పడగానే అందులోకి వచ్చేస్తాయి, వీళ్ళ దానిలోకి పంపిస్తాడు 10,000. ఇది కొన్ని 2-3 సంవత్సరాలు అయిద్దా, 5-6 సంవత్సరాలు అయిద్దా, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఆయన డబ్బులు పంపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ప్రభునందు నిద్రించాడు. ఆయన నిద్రించిన తర్వాత ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్ ఏమో 2 ఉన్నాయి కదా. ఒకటేమో ముగ్గురి పేరు మీద, ఒకటేమో రెండు అకౌంట్లు ఉన్నాయి. ఒకటి పోస్టల్ సంథింగ్, పోస్టల్ది ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, 2. వినండి, ఇది అంటే ఒక తండ్రి మనసు చెబుతున్నాను నేను. తండ్రి మనస్సు. ఆయన నిద్రించాడు, అయిపోయింది. ఆయన పేరు మీద ఉన్న వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఒక అకౌంట్లో ఉన్న మనీ ఆడపిల్లకి కేటాయించాల్సింది ఆడపిల్లకి కేటాయించి, మగపిల్లలకి కేటాయించాల్సింది మగపిల్లలకి కేటాయించాడు ఒక అకౌంట్లో మనీ. ఒకదానిలో ఓన్లీ పెద్ద కొడుకు పేరు మీదే కట్టాడు డబ్బులు. పెద్ద కొడుకు పేరు మీదే కట్టాడు డబ్బులు. అవి మొత్తం లెక్క చూస్తే జాబ్ వచ్చిన దగ్గర నుండి ఆయన ఎంత అమౌంట్ అయితే పంపించాడో ఆ అమౌంట్ అంతా కూడా ఒక్క 10 రూపాయలు కూడా ఆ తండ్రి వాడుకోలా. మొత్తం ఆ పెద్ద కొడుకు పేరు పెట్టి, సుధాకర్ అనే పేరు పెట్టి అతని అకౌంట్లో కట్టేశాడు. అతను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్యాణ్ నాకు చెప్పాడు, ఇట్లా ఈ అకౌంట్లో చూస్తే అన్నయ్య పేరు మీద ఇట్లా కట్టుందన్న. చివరికి అర్థమైంది, అన్న నాన్నకు పంపినటువంటి నెలకు 5,000 పంపాడు కదా, అందులో రూపాయి కూడా నాన్న వాడుకోలేదు, మొత్తం అన్నయ్య పేరు మీదే కట్టాడు అని చెప్పాడు. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నా కొడుకు కష్టం, నేను తినటానికి అర్హుణ్ణి, హాయిగా తింటా, ఆనందంగా తింటా అనుకోలా నాన్న. వాడికి నేను పెట్టాలి, అన్నకు పెట్టేదేంది? నా కాళ్ళు చేతులు బాగున్నాయి, చాకిరీ చేస్తున్నాను, వాడి రూపాయి వాడి కష్టం వాడికే దాచి పెడతాను అని అనుకుని, నాన్న నువ్వు ఖర్చు పెట్టుకొని ఇచ్చిన దాన్ని కూడా ఆ కొడుకు భవిష్యత్తు కోసమే భద్రం చేశాడు తప్ప ఎగబడి తిన్నాడా నాన్న? అది తండ్రి మనసు. వాళ్ళ కన్నీళ్ళు వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఏడుపు వస్తుంది. అది నువ్వు ఫలావులు తెచ్చి పెడతావని వెంపర్లాడరు, లేకపోతే ఏదో దిగేస్తావని ఎదురు చూడరు. తమ్ముడు, నీ తండ్రి నీ తల్లి నువ్వేదో తీసుకొచ్చి కుప్పలు వేస్తావని చూడరు. మా కష్టాన్ని వాడు గుర్తిస్తే అంతే చాలు. మా ప్రయాస, మా శ్రమ, మేము ఎన్ని బాధలు పడ్డామో వాడు గుర్తించి, అమ్మా నువ్వు ఇట్లా చేసావు, నాన్న ఇట్లా నువ్వు
చాలా చేసావు మా కోసం అని ఒక్క మాట వాడంటే నా జన్మకు చాలీక అంతే అని తృప్తి చెందుతాడు తండ్రి. ఇలా అనరు కొడుకులు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడి వేరే వాడితో వీడితో ఎవడెవడితో పోల్చి నాన్న గుండెని గాయపరుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండొద్దు ప్లీజ్. తల్లిదండ్రుల్ని గుర్తుపట్టండి, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ శ్రమని, వాళ్ళ ప్రయాసని, వాళ్ళ కష్టాన్ని గుర్తుపట్టి వాళ్ళని మాట్లాడండి, ప్రశంసించి మాట్లాడండి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. వారి కాలు పట్టిందా నువ్వు ధన్యుడివే. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న దేవుడు కూడా మెచ్చుతాడో. యేసయ్య చెప్పాడు, కళ్ళ ముందు కనపడుతున్న తల్లిదండ్రిని ప్రేమించి గౌరవించలేనివాడు అదృశ్యంలో ఉన్న నన్నేం ప్రేమిస్తాడు, నన్నేం గౌరవిస్తాడ్రా. ఎవడైనా మాట అంటే, తల్లిదండ్రులను లక్ష్య పెట్టకుండా ఎవడైనా మాట అంటే వాడు నాటకం ఆడినట్టే నాతో అంటాడు. మనకి బిడ్డలు ఉన్నారు, రేపు మనం కూడా అదే పరిస్థితి ఎదుర్కోబోతున్నాం. కనుక ముందే మనం కన్నవారిని గుర్తుపట్టి వారిని మాట్లాడాలి, మనం తృణీకరించకూడదు. పిల్లలు అదే ఇట్లాంటి పరిస్థితులు ఎవరన్నా పిల్లకాయలాగుంటే ఇక నేను పెద్దల్లాగా ఆలోచించండి. నేను చెప్పిన పని చేసి చూడండి. నీ తల్లి దగ్గరికి వెళ్ళామా నువ్వు ఇంత చేసావని అను. నువ్వు ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాకపోతే అప్పుడు అడుగు. నీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఇంత చేసావను. నీ నాన్న సజీవంగా ఉంటే ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాకపోతే అప్పుడు అడుగు. పక్కకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే. 10 మందికి చెప్పుకుంటాడు, నా కొడుకు ఏమన్నాడు తెలుసా, మావాడు ఏమన్నాడు తెలుసా, మావాడు గుర్తించాడు నన్ను, మావాడికి అర్థమైంది నా బాధ అని ఆనందపడతాడు. దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనం, దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్న మనం మార్పు చెందాలి, ఎదుగుదల కనపడాలి. మనం దిద్దుకుందాం, సరి చేసుకుందాం, మన ప్రవర్తనలో మార్పు చూపిద్దాం. ఫ్యామిలీలో, సమాజంలో, సంఘంలో, మనల్ని ఎరిగిన ప్రజల మధ్య, ఎరగని ప్రజల మధ్య కూడా సత్ప్రవర్తన కలిగి దేవుని మహింపరుద్దాం మన చర్యల ద్వారా. దేవునికి స్తోత్రం.